హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీ వాఫిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం 1.5 కప్ ఓట్స్ పౌడర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. అదే బౌల్లో ఓట్స్ పౌడర్ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో 1.5 కప్ రాగి పిండిని వేసుకోవాలి. 1 కప్ జాగరి పౌడర్ను వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనిలో ఒక ఎగ్ని కూడా బీట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ని వేయట్లేదు. ఎగ్ వేయకుండా నేను ఈరోజు వాఫిల్స్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక బనానా తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలో మనం 2.5 కప్స్ కాచి చల్లార్చిన పాలను వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం టోటల్గా 3 కప్స్ ఫ్లోర్ తీసుకున్నాము, రాగి పిండి కానీ ఓట్స్ పిండి కానీ. కాబట్టి మనకి కరెక్ట్గా 2.5 కప్స్ కాచి చల్లార్చిన పాలు పడతాయి. బ్లెండ్ చేసుకొని ఆ బ్లెండ్ చేసుకున్న దాన్ని ఈ పౌడర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దోసపిండి కన్నా ఇంకొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ వాఫిల్ మేకర్లో బటర్ కానీ గీ కానీ వేసుకొని వాఫిల్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ రెండు వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ బటర్ కానీ గీ కానీ అప్లై చేసి ఆ తర్వాత బ్యాటర్ వేసుకొని పైన మళ్ళీ బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేశాను. ఈ విధంగా అన్ని వాఫిల్స్ను బేక్ చేసుకోవాలి. ఈ వాఫిల్స్ను చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఓట్స్ అండ్ రాగి ఫ్లోర్తో చేశాను ఈరోజు. అలా కాకుండా పోహా అండ్ రాగి ఫ్లోర్ అండ్ పూల్ మకానా అండ్ రాగి ఫ్లోర్, అలా మీకు ఏది ఇష్టమైతే ఆ ఫ్లోర్తో చేసుకోవచ్చు. మైదా అయితే నేను అసలు యూజ్ చేయలేదు దీనిలో. మీకు ఇష్టమైతే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ యాడ్ చేయలేదు. రెండు వైపులా ఈ విధంగా బేక్ చేయాలి. దీన్ని మెయిన్గా మ్యాపిల్ సిరప్తో కానీ లేదంటే హనీతో కానీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే నేను హనీ వేసి పెడతాను. హనీ హెల్త్ కూడా చాలా మంచిది, అందుకని నేను హనీ వేసి పెడతాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.